అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. వారఫలంగాని చూసుకుంటే 1వ తారీఖు జూన్ 2025 నుంచి 7వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో గ్రహస్థితులు చాలా మారుతున్నాయి. అయితే ప్రస్తుతానికి మనం ముఖ్యంగా శుక్ర గ్రహం యొక్క మార్పుని తీసుకుంటున్నాం. తర్వాత బుధ గ్రహం కూడా మారుతుంది ఈ వారం చివరిలో. అలాగే కుజుడు కూడా మారుతున్నాడు. సో దీన్ని బట్టి అందరికీ వారఫలం ఎలా ఉందో చెప్తాం. ఈ వారంలో శుక్రుడు మేషరాశిలో, సూర్యుడు బుధుడు వృషభ రాశిలో, గురువు మిథున రాశిలో, కుజుడు చంద్రుడితో కలిసి కర్కటక రాశిలో మొదలవుతున్నారు. అలాగే వారం చివరిలో కుజుడు సింహరాశిలోకి వస్తున్నారు. కేతు వచ్చేసి సింహరాశిలో ప్రయాణిస్తున్నాడు. అలాగే రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో, అలాగే చంద్రుడు కర్కాటకము, సింహం, కన్య, తులారాశి వరకు ప్రయాణిస్తున్నారు. ఇది గ్రహ సంచారం అండి. మరి దీన్ని బట్టి 12 రాశులకు జాతకం ఎలా ఉందో ఈ వారం అంతా తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ పేరు, డేటు, టైము నా నెంబర్కి వాట్సాప్ చేయండి. 58 పేజీల జాతకాన్ని రెడీ చేసి మీతో ఫోన్లో 20 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి PDF పంపిస్తాను జాతకాన్ని. అలాగే ఎటువంటి సమస్యలు ఉన్నా దానికి సింపుల్గా పరిష్కారం చెప్పేటువంటి మార్గం మన దగ్గర చాలా ఉన్నాయి. అందుకే మన ఛానల్ పేరు thesimple.astrologer.com అని చెప్పేసి పేరు పెట్టుకున్నాం. అలాగే శ్రీనివాస జ్యోతిష్య నిలయం అని చెప్పేసి ఫేస్బుక్లో మన పేజ్ ఉందండి. అది కూడా మీరు దయచేసి చూడండి, లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, అలాగే జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, ఈ వారం చివరిలో కుజగ్రహం యొక్క మార్పు, బుధగ్రహం యొక్క మార్పుని లెక్కలోకి తీసుకోకుండా సూర్యుని యొక్క మార్పుని తీసుకొని చెప్తున్నాను. నమస్కారం. గోపాల్ అయ్యంగార్. అందరికీ నమస్కారం. మీనరాశి వాళ్ళందరికీ కూడా 1వ తారీఖు జూన్ నుంచి 7వ తారీఖు జూన్ వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. మీనరాశి వాళ్ళకి అనేక మార్పులు, శుక్రుడి యొక్క మార్పు, బుధుడి గ్రహం మార్పు, కుజగ్రహం యొక్క మార్పు, ఎన్నో మార్పులతో ఈ వారం అంతా ఎలా ఉంది అనే సంగతి చూద్దాం. గురుగ్రహం యొక్క మార్పు వల్ల మీనరాశి వాళ్ళకి చక్కటి మానసిక స్థైర్యం పెరిగింది. భగవంతుడు ఇటువైపు ఏలినాటి శని, 7.5 శని అని భయపెడుతూ అటు గురువు యొక్క సంబంధాన్ని, గురువు యొక్క బలాన్ని బాగా పెంచేశాడు. గురు బలం పెరగడం వల్ల మానసిక స్థితి బాగుంది, ధైర్యంగా ఉంటారు, విందులో వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వ్యాపారాల్లో ధనం విషయంలో, డబ్బు విషయంలో మోసపోయే అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో జాగ్రత్తగా ఆలోచించి అక్కడ అవన్నీ క్లోజ్ చేసేయడం మంచిది. ఈ వారం ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులో మంచి డెవలప్మెంట్ కనిపిస్తా ఉంది. తక్కువ మంది స్నేహితులు, రిలేషన్ కలిగి ఉంటారు. అలాగే ఎవరికి మనం సహాయం చేసినా తిరిగి ఎవరు మనం గుర్తించరు. పెద్ద సహకారాలు మనకేం కనిపించడం లేదు. కానీ విలువైన వస్తువులు, వాహనాలు ఏదైనా సరే కొనడానికి 1-2 సార్లు ఆలోచించి కొనాలి. తొందరపాటు పనికిరాదు. ఏలినాటి శని ప్రభావం, బుధగ్రహం యొక్క ప్రతికూలత వల్ల విలువైన ఆస్తుల్లో నష్టాలు కనిపిస్తున్నాయి. తొందరపాటు పనికిరాదు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లల చదువు బాగుంది. విదేశీయానాలు, దూర ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాల్లో అనుకూలత కనిపిస్తా ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో అద్భుతంగా ఉంది. చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. శత్రువులు మిత్రులు అవుతారు. రుణ ఒత్తిడి తగ్గుతా ఉంది. మీనరాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగవులు, గొడవలు ఉన్నప్పటికీ సర్దుకొని ముందుకెళ్తారు. వారంలో పార్ట్నర్షిప్లో కొంచెం నష్టానికి గురే అవకాశం ఉంది. ప్రేమికులకు అంత అనుకూలంగా లేదు. పెళ్లి కాని వాళ్ళు ఇప్పట్లో కలుసుకునే అవకాశాలు తక్కువ. అదృష్టం చూసుకుంటే ఈ వారంలో అదృష్టం అనేది మీకు చాలా బాగుంది. మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రి యొక్క, పెద్దల యొక్క ఆశీస్సులు, వాళ్ళ యొక్క సపోర్ట్ బాగుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఉద్యోగంలో కొత్త కొత్త అవకాశాలని బ్రహ్మాండంగా వస్తున్నాయి. చాలా సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. మీ ప్రతిభ, తెలివితేటలని బయటికి వస్తాయి. మీనరాశి వాళ్ళకి వ్యాపారంలో మంచి లాభాలు, ముందుకు వెళ్తారు. లాభాలతో బాగా అభివృద్ధికి వెళ్తారు. కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం బాగుంటుంది. ఏలినాటి శని ప్రభావం కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక్కొక్క పని చేసేటప్పుడు ఆలోచించి చేయాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులు కలిగిస్తాయి. మీ జాతక రీత్యా మొత్తం చూసుకుంటే ఈ రాశి వాళ్ళలో పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర మొత్తం 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఇందులో ఉంటాయి. కాబట్టి గురుదశ, శని దశ, బుధ దశలు జన్మించిన వాళ్ళు రాను రాను పెద్దవాళ్ళైన కొద్ది దశలో మార్పులు, అంతదశలో మార్పులు వస్తాయి. కాబట్టి మీ జాతకాలు తెలుసుకోవాలి. ప్రస్తుతానికి మీ పరిస్థితి ఎలా ఉంది జాతకం బట్టి చెప్పాలి. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నా నెంబర్కి పంపించండి. నేను మీ జాతకం రెడీ చేసి మీతో 15 నిమిషాలు చక్కగా మాట్లాడి పరిహారాలు చెప్తాను. 50 పేజీల జాతకాన్ని మీకు PDF చేయడం జరుగుతుంది. అలాగే మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ బాధ్యతగా గుర్తించండి. మీ సమస్యలన్నిటికీ సింపుల్గా పరిష్కారం చెప్తాను. కాబట్టి thesimple.astrologer.com అని చెప్పేసి మా ఛానల్ పేరు. నమస్కారం. గోపాల్ అయ్యంగార్.